హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ బోర్డు వారు నిర్వహిస్తున్న వివిధ పరీక్షల్లోని తరచుగా రిపీట్ అవుతున్న ప్రశ్నలు మరియు వాటికి సమాధానాలు చూడడం జరుగుతుంది. అలాగే మన ఈ ఛానల్లో వివిధ జాబ్స్ కోసం పడుతున్న నోటిఫికేషన్స్, అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒకసారి లైక్ చేయండి. ఇక మొదటి ప్రశ్న చూసినట్టయితే, మన ప్రాచీన సాహిత్యంలో రత్నాకరుడు అన్న పదం కింది వాటిలో దేన్ని సూచిస్తుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అరేబియా సముద్రం. అలాగే రెండో ప్రశ్న చూసినట్టయితే, మన దేశ ప్రాచీన చరిత్రలో మొదటి వ్యవసాయ నివాస కేంద్రం ఈ కింది వానిలో ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మహర్ఘర్. అలాగే మూడో ప్రశ్న చూసినట్టయితే, భారతీయులు ఆంగ్ల భాషలో ప్రచురించిన మొదటి పత్రిక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పెట్రియాట్. ఇక నాలుగో ప్రశ్న చూసినట్టయితే, సిపాల తిరుగుబాటుని ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని వ్యవహరించింది ఎవరు? దీనికి సరైన సమాధానం విడి సావర్కర్, ఆప్షన్ 2. ఐదో ప్రశ్న, వ్యక్తి సత్యాగ్రహంలో యుద్ధ వ్యతిరేక ఉపన్యాసం కోసం గాంధీజీ ఎంపిక చేసిన వ్యక్తి ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆచార్య వినోబా భావే. ఆరో క్వశ్చన్, విజయనగరం 7 వలయాలతో ఏర్పడి కోట గోడలు కలిగి ఉందని పేర్కొన్నది ఎవరు? దీనికి సరైన సమాధానం 1 అబ్దుల్ రజాక్. ఏడో క్వశ్చన్, గాంధీ నిర్విన్ ఒప్పందంలో భాగంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్. ఎనిమిదో క్వశ్చన్, 1991లో జరిగిన 7వ జాతీయ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు? ఆప్షన్ 2 సరైన సమాధానం ఆప్షన్ 2 పి ఆనందాచార్యులు. 9వ క్వశ్చన్, భారత ప్రామాణిక రేఖాంశం 82.5 తూర్పు రేఖాంశం వెంబడి మన దేశంలో ఉత్తరప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రయాణిస్తే ఏ ప్రాంతాన్ని సందర్శించలేం? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 చంబల్ నది. 10వ ప్రశ్న, మన దేశానికి తీరరేఖపై రక్షణాత్మక అధికారం ఎంతవరకు ఉంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 12 నాటికల్ మైళ్ళు. 11వ ప్రశ్న, వేసవికాలంలో వాయువ్య భారతదేశం నుంచి ఉత్తర మైదానాలకు వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 లూ పవనాలు. 12వ ప్రశ్న, ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి ఉత్తర దిశగా ప్రవహించి గంగానదిలో నేరుగా కలిసే ఉపనది ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సోన్ నది. 13వ ప్రశ్న, అసే అమనే బోరా అనేవి దీనికి సంబంధించినవి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 మొక్కజొన్న వంగడాలకు సంబంధించినది. 14వ ప్రశ్న, భారత్ మయన్మార్ దేశాలను వేరు చేస్తున్న పర్వతాలు? సరైన సమాధానం ఆప్షన్ 2 పూర్వాంచల్ పర్వతాలు. 15వ ప్రశ్న, కింది వాటిలో ఏ నదిని ముచికుండ అని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 2 మూసి. 16వ ప్రశ్న, ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్న దేశం? సరైన సమాధానం దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 భారత్. 17వ ప్రశ్న, మన దేశంలో తొలిసారిగా డిమానిటైజేషన్ ఏ సంవత్సరంలో చేయడం జరిగింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 1946. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ ఎప్పుడు ఆవిర్భవించింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 గుప్తయుగం. 19వ ప్రశ్న, మార్క్సిస్టు సోషలిజం ఆధారంగా 1945లో
రూపొందించిన ప్రణాళిక ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రజల ప్రణాళిక. 20వ ప్రశ్న, ఆర్థిక రాజ్యాంగం అని పిలిచే పారిశ్రామిక తీర్మానం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 1956. 21వ ప్రశ్న, గ్రేషమ్స్ లా అంటే ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మంచి ద్రవ్యం చెడు ద్రవ్యాన్ని పారదోలటం. 22వ ప్రశ్న, అంతర్గతంగా ప్రణాళికకి అవసరమయ్యే నిధులను ఏ రూపంలో సేకరిస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ, అనగా అంతర్గతంగా పొదుపులు, కరెంటు రెవెన్యూలో మిగులు, పబ్లిక్ రుణాలు. 23వ ప్రశ్న, వినియోగ పన్నును ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రవేశపెట్టారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 నికోలస్ కాల్డర్. 24వ ప్రశ్న, ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడిన అంశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆదేశక సూత్రాలు. ఐరిష్ రాజ్యాంగం నుండి ఆదేశక సూత్రాలైన అంశాన్ని మనం భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. 25వ ప్రశ్న, ఏ కేసు ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా సవరించవచ్చు అని తీర్పునిచ్చింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కేశవానంద భారతి కేస్. 26వ ప్రశ్న, 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత శాతం మించకూడదు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 15%. 27వ ప్రశ్న, రాజ్యాంగ పరిషత్తులో మహిళల వర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 హంసా మెహతా. 28వ ప్రశ్న, సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 కేఆర్ నారాయణన్. 29వ ప్రశ్న, హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2, అనగా సుప్రీంకోర్టుకు అలాగే హైకోర్టుకు. 30వ ప్రశ్న, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రభుత్వం చేసిన పని సక్రమం అయినప్పటికీ ఆ పనిని చేయడానికి ఎంచుకున్న ప్రక్రియ సక్రమంగా లేకపోతే చెల్లదు అనే దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది వివరించడం జరుగుతుంది. 31వ ప్రశ్న, కింది వాటిలో ఎంకే గాంధీ సాహిత్య రచన కానిది ఏది? ఎంకే గాంధీ అనగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, అనగా మిగతా 3 కూడా మహాత్మా గాంధీ యొక్క రచనలే. అవి హిందూ స్వరాజ్యం, దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఈ 3 కూడా మహాత్మా గాంధీ యొక్క రచనలు. ఇక 32వ ప్రశ్న చూసినట్టయితే ఇస్రో పూర్తి రూపం ఏంటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. 33వ ప్రశ్న, బిహునాస్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపం? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అస్సాం. 34వ ప్రశ్న, చర్మ వ్యాధులు చెవిపోటు నివారించే ఔషధం కెఫర్నిచ్చే మొక్క శాస్త్రీయ నామం ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అసియం సాంక్టమ్. 35వ ప్రశ్న, పీరియాడిక్ టేబుల్లో ఎడమ నుంచి కుడికి వచ్చిన పరమాణు పరిమాణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 తగ్గును. 36వ ప్రశ్న, ఎస్టీపీ వద్ద ఒక మోల్ రసాయన సమ్మేళనం వాయుస్థితిలో ఉన్న అణువుల సంఖ్యను ఏమని పిలుస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వాయు స్థిరాంకం. 37వ ప్రశ్న, షూ మేకర్ లేవి 9 అనే తోకచుక్క ఏ గ్రహాన్ని ఢీ కొట్టింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బృహస్పతి. 38వ ప్రశ్న, జుండు పాలలో కింది ఏ పదార్థం
ఉండటం వల్ల అవి ప్రత్యేకమైన రంగులో కనిపిస్తాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కోలోస్టమ్. 39వ ప్రశ్న, మనిషి రక్తంలో కాల్షియం ఫాస్ఫేట్ శాతాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పారాథైరాయిడ్ హార్మోన్. 40వ ప్రశ్న, టమాటాలో ఉండే కర్బన ఆమ్లం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఆక్సాలిక్ ఆమ్లం. 41వ ప్రశ్న, విటమిన్ B6 రసాయనిక నామం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 పెరిడాక్సిన్. 42వ ప్రశ్న, ఆవరణ వ్యవస్థలో ఆహారం ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి ప్రసరితమయ్యేటప్పుడు కాలుష్య కారకాలు ప్రవేశించి పోగొడాన్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 జైవిక వృద్ధీకరణం. 43వ ప్రశ్న, పార్కిన్సన్స్ వ్యాధి కింది వానిలో ఏ అవయవ వ్యవస్థకు సంబంధించింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 నాడీ వ్యవస్థ. 44వ ప్రశ్న, ఆధార్ గోప్యత భద్రత కోసం UID ఇటీవల ప్రవేశపెట్టిన తాత్కాలిక వర్చువల్ ఐడిలో ఎన్ని అంకెలు ఉంటాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 16 అంకెలు. 45వ ప్రశ్న, గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలలో ఉంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కడప. 46వ ప్రశ్న, ఇండియన్ ఆర్మీ డేని ఏ రోజున నిర్వహిస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 జనవరి 15. 47వ ప్రశ్న, ఇంపర్ఫెక్ట్ పేరుతో తన ఆటోబయోగ్రఫీని విడుదల చేసిన భారత క్రికెటర్ ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సంజయ్ మంజ్రేకర్. 48వ ప్రశ్న, 2024 మార్చిలో ఆస్కార్ అవార్డు గ్రహీత బ్రిటిష్ స్క్రీన్ రైటర్ డేవిడ్ స్లిండర్ మరణించారు. ఆయన 2011లో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు ఏ సినిమాకి పొందారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ద కింగ్స్ స్పీచ్. 49వ ప్రశ్న, ఒకే వేదికపై 100 మ్యాచ్లు ఆడిన తొలి భారత క్రికెటర్గా అవతరించింది ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ. 50వ ప్రశ్న, 2024 మార్చి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఆ దినోత్సవం థీమ్ ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్.